డబ్బు సంపాదించటం కోసం పరుగులు తీస్తూ మన కోసం ఎదురు చూసే చిన్న హృదయాలను మర్చిపోకూడదు. పిల్లలకి మనం సమయం ఇవ్వటం వాళ్ళకి మనం ఇచ్చే అతిపెద్ద బహుమతి. హైదరాబాద్లోని ఒక చిన్న మధ్యతరగతి కుటుంబం. రమేష్ ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగి. అతని భార్య సుజాత బ్యాంకులో పనిచేస్తుంది. వాళ్లకు 8 ఏళ్ల కొడుకు చిన్ని. చిన్నికి పెద్ద కోరికలేమీ లేవు. అమ్మా నాన్నలతో కలిసి భోంచేయటం, పార్కుకి వెళ్ళటం, వాళ్ళతో కొంతసేపు నవ్వటం అదే అతని చిన్న ప్రపంచం. కానీ ఆ ఇంట్లో ప్రతిరోజు ఒకేలా ఉండేది. ఉదయం తొందర, రాత్రి అలసట, మధ్యలో మాటలకు సమయం లేని జీవితం. చిన్న మనసులో మాత్రం ప్రతిరోజు ఒక ప్రశ్న తిరుగుతూనే ఉండేది. సండే ఎప్పుడొస్తుంది నాన్న? ప్రతి ఉదయం అలారం మోగకముందే సుజాత లేచేది. కిచెన్లో పాత్రల శబ్దం, గ్యాస్ మీద పొంగుతున్న టీ, టిఫిన్ బాక్సులు సిద్ధం చేయటం. అదే సమయంలో రమేష్ ల్యాప్టాప్ తెరిచి ఆఫీస్ మొబైల్ చూస్తూ ఉండేవాడు. చిన్న నిద్ర లేచి హాల్లోకి వచ్చి అమాయకంగా అడిగేవాడు, అమ్మ ఈరోజు స్కూల్కి వెళ్ళకపోతే కుదరదా? కుదరదు బాబు, మమ్మీకి ఆఫీస్ ఉంది అని సుజాత త్వరగా చెప్పేసేది. సాయంత్రం స్కూల్ నుంచి వచ్చాక చిన్ని ఇంట్లో ఒంటరిగా టీవీ చూస్తూ ఉండేవాడు. పక్కింటి పిల్లలు వాళ్ళ తండ్రులతో కలిసి కింద ఆడుకుంటుంటే అతను బాల్కనీలో నిలబడి వాళ్ళని చూస్తూ ఉండేవాడు. ఒకరోజు డ్రాయింగ్ బుక్లో ఒక బొమ్మ గీశాడు. ఒక చిన్న అబ్బాయి, అతని చుట్టూ పెద్ద పెద్ద గడియారాలు, చాలా దూరంలో నిలబడి ఉన్న అమ్మ నాన్న కింద ఒక చిన్న లైన్ రాశాడు. నా వాళ్ళు నాకు టైం ఇస్తే బాగుంటుంది. ఆ డ్రాయింగ్ చూసి టీచర్ కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఆదివారం వచ్చింది. చిన్న ఉదయం 5 గంటలకే లేచిపోయాడు. నాన్న ఈరోజు సండే కదా అని ఆనందంగా పడక మీదకు ఎక్కాడు. రమేష్ అలసటగా కళ్ళు తెరిచి, అవును బాబు, కానీ నాకు కొంచెం ఆఫీస్ పని ఉంది అన్నాడు. అంతే, చిన్ని ముఖం దిగులుగా మారిపోయింది. పార్క్కి అన్నావు కదా నాన్న, సాయంత్రం చూద్దాం అన్నాడు రమేష్. చూద్దాం అనే మాట చిన్నీకి కొత్త కాదు. సాయంత్రం అయ్యేసరికి రమేష్ ఇంకా ల్యాప్టాప్ ముందే కూర్చున్నాడు. సుజాత బ్యాంకు రిపోర్ట్ చూస్తుంది. చిన్ని నెమ్మదిగా తన ఆట బొమ్మల్ని సర్దుకుని బాల్కనీలో కూర్చున్నాడు. ఆకాశం వైపు చూస్తూ చిన్నగా అన్నాడు, దేవుడా, వారంలో రెండు సండేలు పెట్టలేవా? ఆ మాట సుజాత చెవిలో పడింది. కానీ ఆమె మళ్ళీ పనిలో పడిపోయింది. కొన్ని రోజుల తర్వాత స్కూల్లో మై ఫ్యామిలీ అనే యాక్టివిటీ జరిగింది. ప్రతి పిల్లవాడు తన కుటుంబం గురించి మాట్లాడాలి. ఒకరు, మా నాన్న నాకు సైకిల్ నేర్పిస్తారు. మరొకరు, మేమంతా కలిసి సినిమా చూస్తాం. చిన్ని వంతు వచ్చింది. తను స్టేజ్ మీదకి వెళ్ళి కొద్దిసేపు మౌనంగా నిలబడ్డాడు. టీచర్ ప్రేమగా అడిగింది, చిన్ని, నీ ఫ్యామిలీ గురించి చెప్పు బాబు. చిన్ని మైక్ పట్టుకొని నెమ్మదిగా అన్నాడు, మా అమ్మ నాన్న చాలా మంచివాళ్ళు. వాళ్ళు చాలా కష్టపడతారు. నాకు బొమ్మలు కొనిస్తారు. కానీ నాకు వాళ్ళతో మాట్లాడాలి అనిపించినప్పుడు వాళ్ళకి టైం ఉండదు. ఆ హాల్ మొత్తం ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయింది. సుజాత గుండెల్లో ఏదో గుచ్చుకున్నట్టయింది. ఆ రాత్రి డైనింగ్ టేబుల్ దగ్గర నిశ్శబ్దమే ఎక్కువైంది. చిన్ని అడిగాడు, నాన్న, నేను పెద్దయ్యాక మీలాగా బిజీ అవ్వాలా? అవును బాబు, కష్టపడాలి అన్నాడు రమేష్. చిన్ని అమాయకం మళ్ళీ అడిగాడు, అప్పుడు నా పిల్లలతో కూడా మాట్లాడకూడదా? ఆ మాట విన్న క్షణం రమేష్ చేతిలో స్పూన్ ఆగిపోయింది. సుజాత తలదించుకుంది. డబ్బు కోసం పరుగులు తీస్తూ తమ బిడ్డ చిన్ననాటి జ్ఞాపకాలను కోల్పోతున్నామనే నిజం వాళ్ళకి లోపల నుంచి కుదిపేసింది. తర్వాతి ఆదివారం చిన్న ఆలస్యంగా లేచాడు. కానీ ఆ రోజు వాతావరణం నేరుగా ఉంది. కిచెన్ నుంచి నవ్వులు వినిపించాయి. హాల్లోకి వచ్చి చూశాడు. రమేష్ ఆప్రాన్ వేసుకుని దోశలు వేస్తున్నాడు. సుజాత పక్కనే నిలబడి నవ్వుతుంది. గుడ్ మార్నింగ్ హీరో అని రమేష్ చేతులు చాపాడు. నాన్న, ఆఫీస్ పని ఈరోజు లేదా? ల్యాప్టాప్, ఫోన్ ఆఫ్. రమేష్ ఫోన్ తీసుకుని స్విచ్ ఆఫ్ చేశాడు. ఈరోజు మొత్తం మా చిన్నీకి. ఆ రోజు వాళ్ళు కలిసి బ్రేక్ఫాస్ట్ చేశారు. పార్క్కి వెళ్ళారు. ఐస్ క్రీమ్ తిన్నారు. ఫోటోలు తీసుకున్నారు. సాయంత్రం పార్క్ బెంచ్ మీద కూర్చొని చిన్న అన్నాడు, నాన్న, ఈరోజు చాలా త్వరగా అయిపోయింది. రమేష్ చిన్నిని దగ్గరకు తీసుకొని అన్నాడు, ఇకపై ప్రతిరోజు కొంచెం సండేలా చేస్తాం బాబు. సుజాత కళ్ళలో నీళ్లు మెరిశాయి. ఆమెకు అర్థమైంది. పిల్లలకు కావలసింది ఖరీదైన గిఫ్ట్స్ కాదు, కొన్ని క్షణాల ప్రేమ, కొంత సమయం, అంతే. పిల్లలకు ఖరీదైన వస్తువుల కంటే తల్లిదండ్రుల సమయం ముఖ్యమైంది. కుటుంబంతో గడిపిన చిన్న క్షణాలే జీవితాంతం జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. బిజీ జీవితం అవసరం, కానీ ప్రేమకు మర్చిపోయేంత బిజీ ఉండకూడదు. ప్రతిరోజు కొంచెం సమయం కుటుంబానికి కేటాయిస్తే ఇంట్లో ఆనందం పెరుగుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.